అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఈజియర్ వేలో గ్రిడ్ లైన్స్ అనేది ఎలా డ్రా చేసుకోవాలో అనేది చెప్తాను. నేను బిగినర్గా ఉన్నప్పుడు చాలా వీడియోస్ యూట్యూబ్లో చూశాను. అందులో అన్ని క్యాలిక్యులేషన్స్ అవన్నీ ఉండేవి. బట్ ఏ క్యాలిక్యులేషన్ చేయకుండా, నంబర్స్ అవన్నీ ఏటి యూజ్ చేయకుండా ఈజియర్ వేలో బిగినర్గా ఎలా స్టార్ట్ చేయాలో చూపిస్తాను. అలానే ఒక పిక్చర్ని మనం గ్రిడ్ లైన్స్ ఎలా డ్రా చేసుకోవాలి అనేది ఒక పిక్చర్ వేసుకోవడం మీకు చూపిస్తాను. ఈ వీడియోలో చూసేద్దాం. మీకు ఇక్కడ పైన ఒక పిక్చర్ అనేది డిస్ప్లే చేస్తాను. ఫస్ట్ మనం వర్టికల్గా 7 అండ్ హారిజంటల్గా 6 తీసుకుంటాం. అంటే 2 సెంటీమీటర్స్ ఇచ్చి వర్టికల్గా 7 అండ్ హారిజంటల్గా 6. ఈ కింద నేను ఇప్పుడు గీస్తున్నాను కదా, అది మీరు గీసుకోండి. దాని తర్వాత ఇక్కడ పక్కది గీయండి. ఎందుకంటే కిందది కొంచెం తప్పున్నా మనం లాస్ట్లో సెట్ చేయొచ్చు. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, అలా మనకి ఈజీ అవుతుంది. అవన్నీ లైన్స్ కింద నుంచి లాస్ట్లోకి అన్నీ జాయిన్ చేసుకోండి కరెక్ట్గా ప్రతిదీ. అండ్ ఇవన్నీ జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అవన్నీ రబ్ చేసేయండి. మనకి కన్ఫ్యూజన్ ఉండదు అన్నమాట, డిస్టర్బెన్స్ ఉండదు. ఇక్కడ ఫస్ట్ చూసుకోవాలి ఆ పిక్చర్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అని. ఇక్కడ ఏంటి 1 2 3 4 అని మనం వేసుకుంటాం. పైన 6 అండ్ 7 ఆ పిక్చర్లో చూస్తాం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని. ఫస్ట్ మనం లెఫ్ట్ టాప్ నుంచి స్టార్ట్ చేయాలి, అప్పుడే మనకి ఈజీగా వేసుకోవచ్చు. ఇక్కడ 4 నుంచి 2 కాలం కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఇలా మనం జాయిన్ చేసుకోవాలి. ఏ ఎండ్ వరకు జాయిన్ అయి ఉందని కూడా మనం క్లియర్గా చూసి అది మనం జాయిన్ చేయాలి. ఇక్కడ పైన నేను చూపిస్తున్నాను కదా, అలా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ 3 మనం చూస్తే ఇక్కడ 3 నుంచి వచ్చింది, అక్కడ 3 అండ్ నెక్స్ట్ అక్కడ 4 అండ్ ఇక్కడ 3. ఇక్కడ మనం ఇలా జాయిన్ చేయాలి. ఫుల్గా ఎక్కడ ఏ లైన్ వచ్చింది అనేది ఆ పిక్చర్లో చూడండి. నేను అది ఫస్ట్లో డిస్ప్లే చేశాను కదా, లేదు అంటే ఇది మొత్తం ఫార్వర్డ్ చేసి లాస్ట్లో ఈ ఇమేజ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఈ వీడియో వేసుకొని స్టెప్ బై స్టెప్ చేయండి. ఎక్కడ ఏ లైన్ వచ్చిందో మనం ఫస్ట్ నుంచి చిన్న చిన్న ఇమేజ్ నుంచి స్టార్ట్ చేస్తే పెద్ద ఇమేజ్ చాలా ఈజీగా మనం వేయగలం అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తేనే మనకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఫస్ట్లో నేను స్టార్ట్ చేయలేదు. నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నాకు చాలా డిఫరెన్స్ తెలిసింది, పర్ఫెక్ట్ ఇమేజ్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఒక సర్కిల్ వేయాలన్నా మనకు అది ఫ్రీ హ్యాండ్తో చాలా కష్టం. అది గ్రిడ్ లైన్స్తో సర్కిల్ వేయాలంటే కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మొత్తం మనం అది ఎక్కడ ఏ మార్క్ కలుస్తుందో మనం జాగ్రత్తగా చూసుకొని ఇవన్నీ వేయాలి. మనం గ్రిడ్ లైన్స్తో వేస్తే చాలా టైం తీసుకుంటుంది లైన్స్ గీయడం కానీ, లేకపోతే ఒక్కొక్క కాలం చూసి వేయడం కానీ లాస్ట్లో అవుట్పుట్ చూస్తే మనకి చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకోసం కొంచెం పేషెన్స్తో మనం ప్రతి ఒక్క స్టెప్ని ఫాలో అవుతే మంచి ఇమేజ్ అనేది వేయవచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ప్రతి ఒక్కటి ఆ ఇమేజ్ చూసుకొని ఈ వీడియో చూసుకొని మీరు వేస్తే మీకు వస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఈ లోపల కూడా ఒక లైన్ ఉన్నట్టుంది, అది నేను 6 నుంచి జాయిన్ చేయాలి. మనం ఎప్పుడు ఇంకొకటి ఏంటంటే గ్రిడ్ లైన్స్ అనేవి లైట్గా తీసుకోవాలి. ఇమేజ్ అంతా అయిన తర్వాత గ్రిడ్ లైన్స్ మనం రబ్ చేయవచ్చు. ఫస్ట్లో మనం డార్క్ వేసినా పర్లేదు, కానీ అలా ప్రాక్టీస్ చేసే కొద్దీ మనం లైట్గా వేసుకోవాలి. ఇక్కడ నేను లైన్ జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక లీఫ్ వస్తుంది, మీరు క్లియర్గా చూస్తే మీకు ప్రతిదీ క్లియర్గా చెప్తున్నాను. ఆ స్టెప్స్ అన్నీ మీరు ఫాలో అవ్వండి. ఎక్కడ మనం ఆ స్ట్రోక్స్ తీసుకోవాలో కూడా చూసుకోండి. మీరు ఈ చిన్న ఇమేజ్ వేసిన తర్వాత నేను మీకు ఫస్ట్లో యాప్లో చెప్పాను కదా, ఆ ఎక్స్ మార్క్ అనేది అది పెట్టుకున్న మీకు ఇంకా ఈజీగా ఇంకా డీటెయిల్డ్గా ఇమేజ్ అనేది వస్తుంది. ఈ చిన్న ఇమేజ్ వేసినప్పుడు దీంట్లో వేయండి. ఏదైనా ఇంకా పెద్ద ఇమేజ్ వేయాలనుకుంటున్నాం అనేటప్పుడు అది యూస్ చేయండి. నేను యాప్లో చెప్పినట్లు ఫస్ట్లో అట్లా వేస్తే మీకు ఇంకా బాగా వస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే 3 దగ్గర స్టార్ట్ చేశాను. అది
మొత్తం జాయిన్ చేసి అక్కడ ఉన్న దానికి కనెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇది మొత్తం కనెక్ట్ చేసిన తర్వాత మధ్యలో ఒక లైన్ మనం గీసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే నేను ఇమేజ్ మొత్తం డ్రా చేసేసాను. మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. పూర్తిగా మనం ఎక్కడి నుంచి ఏ లైన్ నుంచి ఏటి కనెక్ట్ చేయాలని చూసుకుంటే మనం ఆ ఇమేజ్ అనేది డ్రా చేసేయచ్చు. అండ్ మనం ఫస్ట్ ఆ గ్రిడ్ లైన్స్ వేసుకున్న బట్టి మనకి ఇమేజ్ వస్తుంది. ఈ వీడియో బిగినర్స్కి చాలా యూజ్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు నాకు కమెంట్ చేయండి. అండ్ నేను ఫాలో అయిన స్టెప్స్ అన్నీ మీరు ఫాలో అయ్యి ఆ పిక్చర్ని డ్రా చేయండి. అప్పుడు మీకు ఇన్స్టెంట్గా రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. గ్రిడ్ లైన్స్తో మనం ఏదైనా డ్రా చేస్తే మనకి పర్ఫెక్ట్ ఇమేజ్ అనేది వస్తుంది. మనం బిగినర్గా చిన్న చిన్న ఇమేజ్ నుంచి స్టార్ట్ చేయాలి. అండ్ నేను చిన్న ఇమేజ్ వేసి మీకు చూపించాను కదా, అది మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆర్ట్తో హార్ట్తో కలిసి గ్రో అవుదాం గైస్. బాయ్.